యాదాద్రి భువనగిరి జిల్లా పర్వతాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమ క్రషర్ మిల్లులు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వానికి నామమాత్రంగా రుసుము చెల్లిస్తూ అక్రమంగా క్రషింగ్ చేస్తూ విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన స్థానిక గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు లోకాయుక్తను ఆశ్రయించారు. అక్రమంగా మైనింగ్ చేస్తూ తమపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన లోకాయుక్త సభ్యులు అక్రమ క్రషింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. తప్ప క్వారీ లీజుకి ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా మీ ఇంత పెద్ద టీం వస్తే ఒక్కరు రాలేదు, ఒక్కరు కూడా రాలేదు. అంటే అంత వాళ్ళు అట్లా నిర్లక్ష్యం వైఖరి. మేము ఓనర్స్ అని చెప్పుకుంటాం. అసలు క్వారీ తీసుకున్న వాళ్ళు ఎవరు, క్రషర్ నడిపిస్తున్న ఒక మైపాల్ రెడ్డి అంటే అని తీసుకున్నాను. ఆయన ముగ్గురికి సప్లై చేస్తున్నాడు. ఆయన ఎవరికి సప్లై చేస్తుండే, వీళ్ళు ఎంత బ్లాస్టింగ్ చేస్తారు, ఏం చేస్తారు, ఈయన మెటీరియల్ ఇస్తుండా బ్లాస్టింగ్ వీళ్ళకి వాళ్ళు ఎట్లా అంటున్నారంటే, సార్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం క్వారీ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఇచ్చేసారు. వీళ్ళు ఎంతైనా మెటల్ ప్లాటింగ్ చేసుకొని, ఎంతైనా బ్లాస్టింగ్ చేసుకొని, ఎంతైనా పెట్టుకొని, ఎన్ని మీటర్లనే చేసుకొని అసలు తీసి మెటీరియల్ తీసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైతే క్వారీ తీసుకుంటారో వాళ్ళది ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 10 అడుగులు తవ్వారా 20 అడుగులు తవ్వారా అనే దాని అయితే కూర్చోలేం కదా. అవును సార్, తవ్విందనే లెక్క అయితే ఉంది కదా. దాని ప్రకారం ఎంత అవుట్పుట్ వచ్చింది అనేది వాళ్ళు ఇస్తారు కదా మనకి. అవును సార్, ఆ అవుట్పుట్ కు సంబంధించిన ట్యాక్స్ పే చేశారా, రాయల్టీ లేదా అని కనుక్కుంటాం. అది కొద్దిగా ఆడ వాళ్ళు మేము యూజ్ చేసుకుంటున్నాం సార్. నిజంగా వాస్తవానికి వాళ్ళు బోర్లు వేసి చేస్తారు. దాని సంఘటన చనిపోయిన ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్ని చనిపోయినాయి. గ్రామ పంచాయతీ వేసి ధర్నాలు ఉన్నాయి. అవి న్యూస్లు కూడా మేము రాసాం సార్. దానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ చెకింగ్ కూడా చేద్దాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అదొకటి ఆదేశాలు ఇవ్వండి సార్.